మొగల్తూరు మొనగాడు, ఆరడుగుల అందగాడు, రికార్డుల్లో పోటుగాడు, వెండి తెర వేటగాడు అయినటువంటి డేరింగ్ అండ్ డాషింగ్ హీరో, వీటన్నిటిని కలిపితేనే స్టార్ హీరో. దర్శకుడు ఎవరైనా, పాత్ర ఏదైనా, హీరో ఎవరైనా డార్లింగ్ తర్వాతే. ఆ కటౌట్ చూసి కొన్ని నమ్మేయాలి డ్యూడ్. అలనాటి హీరో కృష్ణమరాజు తమ్ముడి కొడుకుగా, యంగ్ రెబల్ స్టార్గా సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన ప్రభాస్ చాలా తక్కువ సమయంలోనే తానేంటో నిరూపించుకున్నాడు. స్వశక్తితో ఎదుగుతూ తనకంటూ ఒక ట్రెండ్ సెట్ చేసుకున్నాడు. అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ సొంత ఇమేజ్తో భారీ క్రేజ్ సంపాదించుకున్నాడు. బ్యాక్ టు బ్యాక్ హిట్స్తో దూసుకుపోతూ డైరెక్టర్ల ఫేవరెట్గా మారిపోయాడు. సినిమా ఎంపికలోనూ పాత్ర నిర్వహణలోనూ ఆచితూచి అడుగులు వేస్తూ తన మార్కెట్ రేంజ్ను 1500 కోట్లకు పెంచుకున్న బాహుబలి అతడు. అందుకే వెతుక్కుంటూ వచ్చి మరీ అనేక రివార్డులు అతనికి దాసోహమవుతున్నాయి. 2022లో ఈశ్వర్ సినిమాతో తెరాగెంట్రం చేసిన ప్రభాస్ అక్కడి నుంచి ఒక్కో మెట్టు ఎక్కుతూ టాప్ హీరోగా ఎదిగాడు. అలా బ్లాక్ బస్టర్ మూవీ వర్షం ప్రభాస్ కెరీర్లో తొలి మైలురాయి అని చెప్పవచ్చు. ప్రభాస్ బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ, ఫైట్స్లో టైమింగ్, ముఖ్యంగా ఆ పవర్ఫుల్ టోన్కి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఆ తర్వాత అడవిరాముడు, చక్రం సినిమాలు సోసో అనిపించినా ఛత్రపతి మూవీతో మళ్ళీ చక్రం తిప్పాడు. తద్వారా పవర్ఫుల్ రాజమౌళి ప్రభాస్ కాంబినేషన్కు టాలీవుడ్ పరిచయం కావడమే కాదు, రికార్డులో దుమ్ము దులిపింది. కేవలం 8 కోట్లతో తెరకెక్కిన ఛత్రపతి 22 కోట్లు కలెక్ట్ చేసిందంటే ఈ జోడీ ఆవా అలాంటిది మరి. ఇక ఆ తర్వాత వచ్చిన పౌర్ణమి, మున్నా మూవీలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. కానీ బుజ్జిగాడు, బిల్లా మూవీలతో గట్టి కంబ్యాక్ ఇచ్చాడు ప్రభాస్. అలాగే బిల్లా మూవీలో ఫస్ట్ టైం డ్యూయల్ రోల్లో కనిపించి మై నేమ్ ఇస్ బిల్లా అంటూ ఒక ఊపేశాడు. ఇక డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్, మిర్చి మూవీలు ప్రభాస్పై అంచనాలను మరింత పెంచేశాయి. పండగలా దిగివచ్చావు అంటూ జనం నీరాజనాలు పట్టారు. బహుశా కట్టప్ప బాహుబలి క్రేజ్ కాంబినేషన్కు మిర్చి మూవీనే శ్రీకారం చుట్టిందేమో. ప్రభాస్ కెరీర్ పీక్లో ఉన్న సమయంలో సుదీర్ఘ నిరీక్షణ తర్వాత వచ్చిన బిగ్గెస్ట్ హిట్ బాహుబలి 2 పార్టులుగా విడుదలై ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ సృష్టించిన సంచలనం గురించి ఎంత చెప్పినా తక్కువే. ముఖ్యంగా బాహుబలి ది బిగినింగ్ తర్వాత కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనేది అప్పుడు ఒక హాట్ టాపిక్. అటు టాలీవుడ్ టాప్ డైరెక్టర్ జక్కన్నకు, ఇటు టాలీవుడ్ ప్రభాస్కు ఇదొక ప్రతిష్టాత్మక మూవీ అంటే అతియోశక్తి కాదు. భారతీయ సినీ పరిశ్రమ ఖ్యాతిని ప్రపంచ యువానికపై సగర్వంగా నిలిపిన మూవీ బాహుబలి. కట్ చేస్తే ప్రభాస్ మూవీ అంటే ఆ రేంజే వేరే అనే టాక్ వచ్చేసింది. జై ప్రభాస్, జై ప్రభాస్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం వెయిట్ చేయండి. బాయ్.